మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల శీర్షిక మానక విడవక మీ కొరకు సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధానమందు నేర్చుకుని మీ అందరికీ ఆ వాక్యములను ప్రకటించుటకును సిద్ధపరచుటకును ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా మీలో చాలామంది మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి దైవ సంబంధమైన కార్యక్రమాన్ని నేడు ప్రస్తుత సోషల్ మీడియాలో దేవుని సువార్త ప్రకటించుటకు సహకరిస్తున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొద్ద నేర్చుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. ఈ జకర్యా గ్రంథం 3వ అధ్యాయం అనగానే ప్రధాన యాజకుడైన యెహోషువని మలిన వస్త్రములతో దేవుని యొక్క కుడిపార్శ్వమున నించోబెట్టిన సాతానుడు. మలిన వస్త్రము అనగా అపవిత్రమైన జీవితాన్ని పోలి చూపిస్తున్న యెహోషువ మౌనముగా తలదించుకొని ప్రభు దగ్గర నిలబడి అపవాది తను చేస్తున్న ఫిర్యాదులకు అవును నిజమే సమ్మతమే అన్నట్లుగా నేను ఈ పాపం చేశాను, నేను ఈ ప్రవర్తనకి లోనయ్యాను, ఇక్కడ వంగాను లొంగాను అంటూ తన ప్రతి ఒక్క ఫిర్యాదును అవునన్నట్లుగానే సాతాను దేవుడికి అప్పగిస్తున్న ప్రతి ఫిర్యాదుకును తల వంచుతున్న సమయంలో తల వంచిన యెహోషువను చూచిన దేవుడాతి దేవుడు సాతానును గద్దించి ఇతడు మండుచున్న కొరిమి వంటివాడు అని పిలిచి ఈ చక్కటి దీవెన జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనములో ఉన్న మాటలు స్వయంగా మన సృష్టికర్త అయిన దేవుడు పలికాడు. చూడండి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణమును కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ఒక వాగ్దానము, 2 ఆశీర్వాదములు. దేవుడు అంటున్నాడు కదా, నా మార్గములలో నడుచుచు నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. దేవుని యొక్క మార్గం అనగా వాక్యము. ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా నడుచుకొని ఆ వాక్యము ద్వారా నడుస్తున్న నీ శరీరమును, వాక్యానుసారమైన నీ జీవితమును భద్రంగా కాపాడుకుంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా సాతాను చేసిన ఫిర్యాదల్లా మలిన వస్త్రము అనగా నీ భద్రత లేని జీవితమే, నీ పాపిష్టి జీవితమే, నీ మాట, నీ చూపు, నీ నడక, నీ పడక సమస్తమును మలినమవునట్లుగా, భద్రత లేనట్లుగా, దొంగ వచ్చి ఎత్తుకెళ్ళిపోయినట్లుగా మురికి గొడ్డవలే ఉంది. ఇప్పుడు నేను నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను, లేదా నేను ఒక షరతు ఇస్తున్నాను. నువ్వు కనుక దేవుని వాక్యములో నడుచుకుంటూ నిన్ను నీవు భద్రము చేసుకుంటే 2 ఆశీర్వాదాలు. 1, నా మందిరం మీద అధికారివైన ఆవరణములను కాపాడుతావు. నా మందిరం మీద అధికారి అవుతావు. 2వది, నా మందిరములో నిలుచు భాగ్యం అనగా యెహోవా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. 2 దీవెనలు మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే మొట్టమొదటి మాట ఈరోజు మనం నేర్చుకుందాం. నా మందిరం మీద అధికారివై అన్నాడు. మన దేవుడు మనలను తన మందిరం మీద అధికారిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. జయించువానికి ఈ అర్హత ఎవరికి వస్తుంది అని అంటే, మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
మీరు 26, 27, 28 వచనాలు చదువుకుంటే ఇది తుయతర సంగమునతో దేవుడు మాట్లాడుతున్న మాట. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. జయించు వానికి జనుల మీద అధికారం. ఈ లోకమును, సాతానును, శరీరమును జయించు వారికి లోకం మీద అధికారం. పాత నిబంధనలు అయితే ఈ శరీరమును అలాగే సాతానును ఈ యొక్క లోకమును జయించు వానికి దేవుడిస్తున్న అధికారం ఏంటి అని అంటే ఆయన మందిరం మీద అధికారం అయ్యే అవకాశం. దేవుని మందిరం మీద అధికారి, అది ఎంత గొప్ప భాగ్యమో. మందిరం మీద అధికారము అనేది నీకు పూర్తిగా తెలుసుకుంటే ఆయన ఇస్తున్న వాగ్దానపు యొక్క ప్రసన్నత నీకు సరిగ్గా అర్థమవుతుంది. అధికారము అనగానే ఈరోజు చాలామందికి చాలా ఇష్టమైనది. పదవుల కోసం ప్రాకులాడేవారికి, ఈ అసోసియేషన్లు అంటూ ఏర్పాటు చేసుకున్న వారికి, నేను ప్రెసిడెంటు, నేను వైస్ ప్రెసిడెంటు, నేను సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీ, నేను ట్రెజరర్ అంటూ వెంపర్లాడు వారికి అధికారం అంటే పిచ్చి. ఈ లోకాధికారముల కోసమే మనుషులు ఎంతగా ప్రయాసపడితే నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మందిరం మీద అధికారం ఇస్తాను. మందిరము అనగా జనము, సమూహమును మందిరము అంటారు. 4 గోడలు కాదు, 4 ఇటుకలు కాదు, 4 మనుషులే మందిరం. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమందికి దేవుడు కొన్ని అధికారములు ఇచ్చాడు. వారిని అధికారిగా చేయడం వల్ల కలిగే ఆశీర్వాదములు ఏంటో మీ ముందు నేను పెడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనములు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. అంటేగా సంఘమునకు దేవుడు అధికారముగా నియమిస్తే ఆ సంఘము ఆయన శిరస్సుయు సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు సంఘము మీద అధికారిగా ఉంచాడు. సంఘము అనగా మందిరం, సంఘము అనగా సమూహం. ఎక్కడైనా 2, 3 ఉంటారు, అదే సంఘం, అదే మందిరం. ఒకప్పుడు మనుషులు ఉన్నదే మందిరం అయ్యేది. ఈరోజు డాబాలు, రేక్షెడ్లు, పూరు గుడిసెలు, ఇంద్రభవనము వంటి తలపించు వాటిని మందిరాలుగా పిలుస్తున్నారు. దేవుడు సంఘము మీద శిరస్సుగా నియమించడం అంటే అధికారిగా నియమించాడు. సంఘం మీద అధికారిగా నియమిస్తే ఏం జరిగిందంటే సమస్త పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతలోనికి వెళ్ళిపోయింది. సంఘము మీద దేవుడు ఆయన శిరస్సుగా అధికారముగా ఉంటే సంఘము పరిపూర్ణమైంది. కేవలం పాటలోనే కాదు, మాటలోనే కాదు, వాక్యంలోనే కాదు, ప్రార్థనలో కాదు, అన్నిటిలో సంపూర్ణతను సంపాదించుకుంది. అధికారి అయిన అధికారిని బట్టి సంఘము సిద్ధపాటు. చూడండి, దేవుడు సంఘం మీద అధికారి ఉన్నప్పుడు అంట సంఘం అన్నీ నేర్చుకుందంట. మరి ఈరోజు సంఘాల్లో సేవకులు, మనుషులు, సంఘ పెద్దలు అధికారులు అవుతుంటే సంఘం ఏమి నేర్చుకుంటుంది? అధికారం ఉంది కదా అని చెప్పి ప్రాకులాడుతున్న మనకి ఒక బుద్ధి చెప్పే మాట. కాబట్టి సంఘమునకు అధికారి అయితే సంఘం సంపూర్ణతకు వస్తుంది. రెండో మాట ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17 వచనములు చదివితే దేవుని వాక్యం ఎలా ఉంటుంది? ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎరుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి స్వశరీరము చక్కగా అమర్చబడి
తమలోనున్న ప్రతి అవయవము తమ పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలుగు బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. కాబట్టి అన్యజనుల నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్నదని ప్రభువు యందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ పరిశుద్ధులు కనబడుతున్నారు. సంఘములో ఉన్న పరిశుద్ధులకు పౌలు గారు అధికారి ఇస్తే ఆ అధికారము వల్ల సంఘం ఏమైందంటే శరీరమునకు అభివృద్ధి కలుగు చేసింది, క్షేమాభివృద్ధి కలుగు చేసింది. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు అంటుంది. అభివృద్ధి, క్షేమాభివృద్ధి పరిశుద్ధుల మీద నియమించబడిన అధికారమును బట్టి పరిశుద్ధులు ఎలా తయారయ్యాయంటే అన్ని విషయములో క్షేమాభివృద్ధిని అభివృద్ధిని పొందుకునేటట్లుగా తయారైనట్లుగా చూస్తున్నాం. అది మందిరమే. సంఘము అనగా మందిరమే. సంఘములో ఉన్న పరిశుద్ధులు అన్న మందిరమే. మూడవ మాట చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం కాడి నుంచి 27వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించును. ఇక్కడ సంఘమును అనగా విధేయత కలిగిన వారిని అధికారిగా మారుస్తే ఈ మహిమ గల సంఘముగా మార్చినట్లుగా మనం చూస్తాం. సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, అభివృద్ధికి వెళ్ళారు. సంఘమునకు అధికారం ఇస్తే పరిపూర్ణతకు చెందారు. సంఘములో ఉన్న సభ్యులకు విధేయత నేర్పితే వారి అధికారి అయి మహిమగల సంఘముగా మార్చబడ్డారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ అధికారి ఎవరు? 3 చోట్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘమునకు అధికారి అయి ఉన్నప్పుడు సంఘము సంపూర్ణతకు వచ్చింది. పరిశుద్ధులకు అధికారమై ఉన్నప్పుడు అభివృద్ధి, క్షేమాభివృద్ధిని చూచారు. అలాగే భార్యగా విధేయత చూపించినప్పుడు అధికారం అనగా భర్త తన అధికారం చెట్టు భార్యకి విధేయులైనప్పుడు మహిమగల సంఘముగా మార్చబడింది. కాబట్టి ఈ అనుభవాలు మనం ముందు పెట్టుకొని దేవుడు మనకు మాట ఇచ్చాడు. నువ్వు నేను మనం ఒక యెహోషువాలం. ఈరోజు మనమందరం కూడా ఆయన మార్గములను అనుసరిస్తూ శరీరమును భద్రపరుచుకుంటే నా మందిరం మీద అధికారి అవుతావు, నా ఆవరణమును కాపాడువాడు అవుతావు. ఆవరణము కాపాడడము అనగా సంఘమును పరిపూర్ణతలోనికి, క్షేమాభివృద్ధిలోనికి, మహిమగల సంఘములోకి తీసుకురావడమే. మరి ఈ అధికారము దేవుడు మనకిస్తూ ఉన్నప్పుడు తండ్రి నీ అధికారమునకు నేను లోబడి నేను కూడా నీ సంఘమును అనగా వాక్యమును అనుసరించి మార్గములను అనుసరించి నేను కూడా ప్రభువా అట్టి భద్రము చేసుకుంటానని నేను చెప్పగలిగినాడు. ఆయన మందిరమునకు నిన్ను అధికారిగా, ఒక సేవకుడిగా, ఒక నియమకర్తగా, ఒక సంఘ పెద్దగా, అప్పుడు సంఘము నీ ద్వారా క్షేమాభివృద్ధి, పరిపూర్ణత, మహిమగల సంఘముగా మార్చబడే కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకున్నాం. మహామహ పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు. ఒక వ్యక్తి దేవుని వాక్యాలు విని దాన్ని అనుసరించి తను భద్రపరుచుకుంటే నువ్వు ఇచ్చే దీవెనలో 2 దీవెనలో మొదటి దీవెన మందిరం మీద అధికారమై దాన్ని కాపాడుతావు. నేను మందిరం మీద అధికారం అయ్యాను అంటే సంఘము క్షేమాభివృద్ధికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, మహిమగల సంఘముగా మార్చబడాలి. అలా మార్చబడగలిగే కృప మొదట నాకును తదుపరి నియమించబడుతున్న వారికి దయచేయమని యేసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు ఈ దీవెన, స్వతంత్రత, అధికారత్వం మనందరికీ అనుగ్రహించి సంఘములో క్షేమాభివృద్ధిని, సంపూర్ణతను, మహిమగల సంఘముగా మార్చబడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరికీ మరణాత.